హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దాం. చికెన్ బిర్యానీకి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నీ మిక్స్ చేసేసిన తర్వాత వీడియో తీస్తున్నాను కాబట్టి మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ నేను 2 టేబుల్ స్పూన్స్ కారపొడి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేశాను. జస్ట్ కొంచెం చిటికెడంత పసుపు కూడా వేసుకున్నాను, కలర్ కొంచెం బాగొస్తదని. తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేశాను ఫ్రెండ్స్. హాఫ్ టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగొస్తది ఫ్రెండ్స్, అదైతే మిస్ చేయకండి. సో, దీనికి హాఫ్ కిలోకు తగ్గట్టు మనకు సాల్ట్ వేసుకున్నాను. ఇవి మొత్తం వేసుకొని బాగా మిక్సప్ చేసుకున్నాను ఫ్రెండ్స్. బాగా ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్‌లో పెరుగు వేసుకున్నాను ఫ్రెండ్స్. పెరుగు కూడా పెరుగు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా ఇలా మొత్తం బాగా వీటికి ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను దీన్ని యాక్చువల్గా ఒక 10 to 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను. మీరు కూడా అలా చేసుకోండి, చాలా బాగా వస్తుంది స్పైసీగా. ఓకేనా? నెక్స్ట్ వీటికి కావాల్సిన పదార్థాలు కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీడియం సైజ్ అయితే 2 or 3 టమోటాలు తీసుకున్నాను. ఆల్రెడీ మనం దీనిలో కారప్పొడి అనేది 2 టీ స్పూన్స్ వేసాం కాబట్టి నేను ఇక్కడ ఓన్లీ పచ్చిమిర్చి అనేది ఓన్లీ 2 or 3 తీసుకున్నాను. ఆనియన్ వచ్చి 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇక్కడ కొత్తిమీర, పుదీనా అనేది నేను 2 మిక్సప్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేను ఇంతకుముందే చెప్పాను కదా, నేను ఆల్రెడీ 10 to 15 మినిట్స్ వరకు నేను ఆల్రెడీ దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టానని. సో ఈ మొత్తం వీటికి ఇప్పుడు ఇవి కావాల్సిన పదార్థములు లైక్ చికెన్ బిర్యానీకి ఇవి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ గ్లాస్తో నేను 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ వేసుకున్నాను. నేను ఆల్రెడీ దీన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఇలా నానబెట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ బాస్మతి రైస్ని. నేను దీనిలో వచ్చి నేను ప్రెషర్ కుక్కర్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు నార్మల్గా కడాయిలో కూడా చేసుకోవచ్చు. దీనిలో ఇప్పుడు మనము 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. మంటని మనము ఇప్పుడు సిమ్లోనే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ అంటే నేను ఇక్కడ నెయ్యితో చేయడం లేదు. నెయ్యికి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ ఆయిల్తో చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ లైట్గా ఇలా చూస్తే అర్థమవుద్ది ఫ్రెండ్స్. లైట్గా హీట్ అయినప్పుడు ఇక్కడ మనకి బిర్యానీ మసాలాలు మీకు కూడా తెలుసు కదా ఫ్రెండ్స్. బిర్యానీ ఆకు, అనాస పువ్వు, చెక్క, లవంగాలు, 2 యాలకులు. వీటి పేరు నాకు తెలియదు ఫ్రెండ్స్, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. ఇవి మొత్తం వేసేస్తున్నాను ఆయిల్లో నేను ఇప్పుడు. అవి హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ ప్లస్ టమోటా 2 కలిపి కూడా వేసుకోవచ్చు, లేదంటే ఫస్ట్ ఆనియన్ వేగిపోయిన తర్వాత టమోటా వేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఆనియన్ మొత్తం వేగిపోయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నేను టమోటా వేస్తాను. ఇప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. మనం సాల్ట్ వేసుకుంటున్న ఆనియన్ ఫ్రై చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఆనియన్ కొంచెం మంచిగా ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టమోటాని వేసుకుందాం. టమోటా ప్లస్ ఆనియన్ 2 బాగా ఫ్రై అయ్యేలా చూసుకుందాం. ఆకు ఇప్పుడే వేయకండి, ఆకు అనేది ఎప్పుడు వేయాలో నేను చెప్తాను. ఆనియన్ టమోటా మొత్తం మగ్గిపోయాయి కదా. ఇప్పుడు చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ని ఇప్పుడు దీనిలో వేసేసుకుందాం. నీట్గా మొత్తం చికెన్ మొత్తం దీంట్లో వేసేసుకున్న తర్వాత మంటని మనం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వాటర్ అనేది ఏం వేయకూడదు. ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల చికెన్లో నుంచి మొత్తం వాటర్ అనేది అలా మొత్తం బయట వచ్చేస్తుంది. సో అలా మనం 5 మినిట్స్ పాటు దాన్ని ఏం చేయకుండా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి అలానే వదిలేద్దాం. ఇలా ఒకసారి మొత్తం అంతటినీ కలిపేసిన తర్వాత ఇక్కడున్న ప్రెషర్ కుక్కర్కి దీని మూత తీసేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేసాం కదా, మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందాం.
మిక్స్ చేసేసి మళ్ళీ చెప్తున్నాను, మంట అనేది ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో అసలు పెడితే చికెన్ మాడిపోతుంది. సో ఇలా రివర్స్ చేసి ఒక 5 మినిట్స్ పాటు దాన్ని వదిలేద్దాం. చూసారా, ఇప్పుడు ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత చుట్టుపక్కల వాటర్ అనేది వచ్చేసాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాని వేసేద్దాం. కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత దీన్ని కూడా మొత్తం ఒకసారి నీట్గా మిక్స్ చేసేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ వాటిని అలానే వదిలివేద్దాం. ఓకే, ఇప్పుడు 2 మినిట్స్ వాటిని అలానే వదిలేద్దాం. ఆకు వేసిన తర్వాత 2 మినిట్స్ తర్వాత ఇలా మొత్తం వాటర్ అనేది మొత్తం వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాం. ఫస్ట్ వాటర్ అనేది ఉండకూడదు దీంట్లో, బాస్మతి రైస్లో ఫస్ట్ వాటర్ అనేది తీసేసి బాస్మతి రైస్ని వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత మీకు ఫస్ట్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను ఈ గ్లాస్తో వేసుకున్నానని. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని మొత్తం కలిపేద్దాం చికెన్లో మొత్తం ఇదయ్యేలా. అంటే ఎక్కువ కలిపేయకండి, మళ్ళీ చికెన్ మొత్తం విరిగిపోతుంది. ఇలా జస్ట్ పైగా మంచిగా కలుపుకున్న తర్వాత ఈ గ్లాస్తో 1 గ్లాస్ వేసాను కాబట్టి నేను రైస్ని, సేమ్ ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. నేను ఇక్కడ బాస్మతి రైస్ని నానబెట్టుకున్న ఫ్రెష్ వాటర్ని మళ్ళీ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ బాస్మతి రైస్లో ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి ఈ వాటర్ అనేది ఆప్షనల్ అండి. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ వాటర్ కూడా 2 గ్లాసెస్ వేసుకోవచ్చు. నేను ఫస్ట్ దీనిలో రైస్లో నానబెట్టిన వాటర్ 1 గ్లాస్ వేస్తున్నాను. ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా తీసుకున్నాను నేను. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేద్దాం. అంటే లైక్ ముక్క విరిగిపోకుండా స్లోగా మిక్స్ చేద్దాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు కంపల్సరీగా నెయ్యి వేసుకోండి. కొంతమందికి నచ్చదు, నచ్చితే కానీ ఖచ్చితంగా నెయ్యి వేసుకోండి, ఫ్లేవర్ అనేది అదిరిపోతుంది. ఇప్పుడు నెయ్యి వేసేసిన తర్వాత మనం దీనిపైన ఉన్నది క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసేసి అప్పుడు తీసేసాం కదా, దీన్ని కూడా పెట్టేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మంట అనేది కంపల్సరీగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే ఫస్ట్లో మనం ఆల్రెడీ చికెన్ని 5 to 7 మినిట్స్ వరకు ఉడికించాం కాబట్టి ఫస్ట్లో ఆ చికెన్ బాగా కొంచెం నాకు తెలిసి 50 to 60% బాయిల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ 2 విజిల్స్ రావడం వల్ల మిగతా చికెన్ మొత్తం 100% బాయిల్ అయిపోతుంది. మంట అనేది మీడియంగానే పెట్టుకోండి. 2 విజిల్స్ కంపల్సరీ రావాలి. ఈ 2 విజిల్స్ వచ్చేలోపు నేను ఒక సాంగ్స్ వినడానికి వెళ్తున్నాను. మీకు ఏదైనా కానీ సాంగ్స్ నచ్చితే నాకు తెలిసినంత వరకు నేను లిటిల్ బిట్ సాంగ్స్ పాడగలను. మీకు నచ్చిన సాంగ్ కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. నేను ఆ సాంగ్ని పాడడానికి కంపల్సరీగా ట్రై చేస్తాను ఫ్రెండ్స్. టూ విజిల్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు మనం గ్యాస్ని ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసిన తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను దీన్ని క్లోజ్ చేయకముందు నాకు లైక్ కుకింగ్ చేయడంలో కొంచెం అలవాటు ఉన్నది. లైక్ ఉప్పు, కారం సర్చ్ చేయడం నాకు తెలిసిపోతుంది. సో మీకు తెలియని వాళ్ళకి ఈ మూత క్లోజ్ చేయకముందు ఒకసారి మొత్తం టేస్ట్ చేస్తే సాల్ట్ కానీ సరిపోకపోతే కొంచెం మీరు సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి క్లోజ్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు 2 విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే గ్యాస్ అనేది మీరు రిమూవ్ చేయకండి. మొత్తం గ్యాస్ అదంతా అదే మొత్తం ఆవిరైపోయినంత వరకు అలానే ఉంచండి. అంతలోపల ఇక్కడ మనం చేసుకున్న చికెన్ బిర్యానీకి సైడ్ డిష్గా ఇలా మీరు కట్ చేసుకోండి. చాలా బాగుంటాయి. ఆనియన్ లైక్ లెమన్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ రైస్ మొత్తం ఆవిరైపోయిన తర్వాత మనం ప్లేట్లో పెట్టుకుంటాము. ఇవి కూడా సైడ్ డిష్కి పెట్టుకొని ఈ లెమన్ పిండుకొని తింటే ఉంటుంది సూపర్.
చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇలా ఎత్తామా అంటే ఏం గ్యాస్ లేదు. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. నేను కూడా సో ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇద్దరం చూద్దాం మరి. చూడండి, వావ్! అసలు చూడ్డానికి ఇదైతే నాకు చికెన్ బిర్యానీ ఇలా అనిపించడం లేదు. లైక్ అంటే జస్ట్ పైన చూస్తుంటే వెజ్ బిర్యానీలా ఉంది, కానీ వెజ్ బిర్యానీ కాదు ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ. మీకు ప్లేట్లో పెట్టి కూడా చూపిస్తాను ఇప్పుడు. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, లైక్ అంటే ఎలా పడితే అలా పెట్టేసుకున్నాం అనుకో, ఓన్లీ రైస్ ఒక్కటే మనం పెట్టుకోగలుగుతాం. కింద కదా ముక్కలు ఉన్నాయి. సో నేను ఇప్పుడు పెట్టుకున్న ప్రాసెస్ చెప్తాను చూడండి. ఇప్పుడు జస్ట్ పైన ఒక వన్ సైడ్ రైస్ ఇలా తీసేసుకోవాలి, జస్ట్ ఒక పక్కకి. చూసారా ఎంత వేడిగా ఉన్నదో. ఇప్పుడు మనం కింద నుంచి చిన్నగా స్లోగా ఇలా సర్వ్ చేసుకుందాం. చూసారా ముక్క బయట వచ్చేసింది, చూడండి. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరుతుందిగా. ఇలా స్లోగా పెట్టుకోవాలి. చూసారా మీరే, చూడండి ముక్కలు ఎలా వచ్చాయో. మనం ముక్కలు అన్నది కొంచెం సైడ్ తీసుకుందాం. లైక్ రైస్ కూడా ఇంతసేపు మనం పైన పెట్టేసాం కదా, ఈ రైస్ని ఇప్పుడు పెట్టుకుందాం. వేడి ఉండడం వల్ల విరిగిపోతున్నది లైక్ దానిలోనే. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, ముక్క కూడా ఎంత అసలు పట్టుకుంటేనే విరిగిపోతున్నది, అంత స్పాంజీగా ఉడికిపోయింది, మంచిగా ఉడికిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం ఒక ముద్దని టేస్ట్ చేద్దాం. లైక్ ఇప్పుడు ఈ చిన్న పీస్ తీసుకున్నాను, వేడిగా ఉంది ఫ్రెండ్స్, కాలిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఆనియన్ ఉంది కదా, ఆనియన్ కూడా పెట్టుకుందాం, మంచి టేస్ట్ వస్తుంది. చూసారా కాలిపోతుంది. ఇది తిని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. అసలు నాకైతే కారం కానీ అన్ని స్పైసీస్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే చాలా బాగా తింటారు. నేను ఈ రెసిపీస్ అంటే ఆల్రెడీ నేను చేస్తుంటాను, 2-3 టైమ్స్ చేశాను. ఈసారి మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. చాలా బాగా వచ్చింది. మీరు కానీ ఈ రెసిపీని ట్రై చేస్తే కంపల్సరీ నాకు ఈ కమెంట్ బాక్స్లో పింక్ చేయండి మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీని. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.